యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు, ప్రముఖ ప్రసంగీకురాలు, రచయిత్రి అయిన రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరెన్ గారి కలం నుండి వెలువడిన క్రైస్తవ ఆధ్యాత్మిక రచనలు. ఈ రచనలు మీ ఆత్మీయ క్షేమం కోసం. దేవుని నామము శక్తి కలిగిన నామము. దేవుని నామము ఉన్నత నామము. దేవుని నామము బలమైన నామము. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామమును గూర్చి దేవుని 1000 నామములు అనే శీర్షికన 1000 ప్రసంగములు వీరు రచించారు. ఈ ప్రసంగాలు 8 సిరీస్లలో పుస్తకాలుగా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో పుస్తకంలో 100 ప్రసంగములు పొందుపరచడం జరిగింది. ఈ ప్రసంగాలు మీకు ధైర్యాన్ని, ఆదరణను, నిరీక్షణను కలిగిస్తాయి. తప్పక చదవండి, ఆత్మీయ దీవెనలు పొందండి. దేవుని 1000 నామములు శీర్షికలోని మొదటి భాగము. ఇందులో 100 ప్రసంగాలు పొందుపరచబడి ఉన్నాయి. చదివి దైవ దీవెనలు పొందండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 2వ భాగం. ఇందులో 100 ప్రసంగములు పొందుపరచబడ్డాయి. చదవండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 3వ భాగం. ఇందులో 100 ప్రసంగములు పొందుపరచబడ్డాయి. చదవండి, చదివించండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 4వ భాగం. ఇందులో 100 ప్రసంగములు పొందుపరచబడ్డాయి. చదవండి, ఆశీర్వదించబడండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 5వ భాగం. ఇందులో 100 ప్రసంగములు పొందుపరచబడ్డాయి. చదివి ఆత్మీయ దీవెనలు పొందండి. దేవుని 1000 నామముల శీర్షికలోని 6వ భాగం. ఇందులో 100 ప్రసంగములు సిద్ధంగా ఉన్నాయి. చదవండి, మీ మిత్రులకు పరిచయం చేయండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 7వ భాగం. ఇందులో 100 ప్రసంగాలు ముద్రించబడ్డాయి. చదవండి, మీ ఆత్మీయులతో చదివించండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 8వ భాగం. ఇందులో 100 ప్రసంగాలు పొందుపరచబడ్డాయి. చదవండి, మీ బంధువులతో చదివించండి. దేవునిచే అభిషేకించబడి ఆయన పిలుపునందుకుని అనేక ఆత్మల రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న దైవజనురాలు సిస్టర్ జాయ్ చెరెన్ గారి సంపాదకత్వంలో ప్రచురించబడుతున్న క్రైస్తవ ఆధ్యాత్మిక ద్విమాస పత్రిక దెబోరా స్వరం. దెబోరా స్వరం. ఈ మాసపత్రిక నేరుగా మన హృదయాలతో మాట్లాడుతుంది, మన పరిస్థితులతో మాట్లాడుతుంది, అలసిన మన హృదయాలను సేద తీరుస్తుంది. మీరు చదవండి, మీ ఆత్మీయులకు, స్నేహితులకు పరిచయం చేయండి. వీరి రచనలో వెలువడిన మరో ఆధ్యాత్మిక పుస్తకం హృదయ పరీక్ష. హృదయ పరీక్ష. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యం సెలవిస్తోంది. ఈ సంచలనాత్మక రచనలో మన హృదయాల నుండి తొలగించుకోవలసిన అనేక కార్యములను స్పష్టంగా వివరిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో వీరు చక్కగా వివరించారు. ఈ గ్రంథం చదివి మీ హృదయాన్ని పరీక్ష చేసుకోండి, వాక్యంతో సరిచేసుకోండి. జాయ్ చెరెన్ గారు మనకు అందించిన మరో విలువైన పుస్తకం దైవిక స్వస్థత. దైవిక స్వస్థత. ఆనాడు బైబిల్ గ్రంథంలో విశ్వాసులు ప్రార్థనా విశ్వాసం ద్వారా ఎలా స్వస్థత పొందారో వాక్యాధారంగా రుజువులను చూపిస్తూ సత్యాన్ని జోడించి రచించిన పుస్తకం ఇది. ఈనాడు మనం కూడా ప్రార్థనా విశ్వాసం ద్వారా యేసు నామమున స్వస్థత పొందవచ్చని తెలియచేస్తూ వాగ్దానాలతో ప్రచురించిన అమూల్యమైన ఈ పుస్తకాన్ని తప్పక చదవండి, దైవాశీస్సులు పొందండి. సిస్టర్ జాయ్ చెరెన్ గారి అమ్మగారైన రేచల్ మాథ్యూస్ గారు చిన్ననాడు తనకు బోధించిన బైబిల్ హితోక్తులు, బంగారు వాక్యాలు ఆమె జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి. వాటితో పాటుగా
తల్లి పిల్లల ఆశీర్వాదాలతో కూడిన పుస్తకమే అమ్మ మాటలు. చదివి ధ్యానించి మెండైన ఆశీర్వాదాలు పొందండి. మానవుని అంతరంగ పాపములను వాక్యాధారంగా బయలుపరిచి వాటిని సరిదిద్దుకోవాలన్న ఆశతో ప్రార్థనాపూర్వకంగా రచించిన పుస్తకం రహస్య పాపములు. రహస్య పాపములు. మన పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడుగుబడి నిత్యజీవాన్ని పొందాలని దైవజనురాలి కోరిక. చదివి ధ్యానించి నూతన జీవం పొందండి. సిస్టర్ జాయ్ చెరియన్ గారి కలము నుండి వెలువడిన మరో పుస్తకం మండుచున్న కాగడ. మండుచున్న కాగడ. ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా రచించబడింది. సంఘ పరిచర్యలో స్త్రీ పాత్ర అనే అంశంపై పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైన స్త్రీలను ఉదాహరణగా తీసుకొని వాక్యాధారాలతో రచించిన అత్యంత విలువైన పుస్తకం ఇది. స్త్రీలకు ధైర్యాన్నిచ్చి సంఘంలో తమ వంతు పాత్రను నిర్వహించగలిగేలా ప్రోత్సహించే ఈ పుస్తకం ప్రతి స్త్రీ జీవితానికి తప్పక దీవెనలు చేకూరుస్తుంది. నన్ను మలిచిన నా దేవుడు. ఇది దైవజనురాలి సజీవ సాక్ష్యం. బాల్యం, యవ్వనం, వైవాహిక జీవితంతో పాటు దేవుని పరిచర్యలతో కూడిన వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. యవ్వన ప్రాయంలో ఒక నాస్తికురాలిగా ఆమె చేసిన తిరుగుబాటు, తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన ఫలితంగా వారు పడిన ప్రయాస హృదయానికి హత్తుకునేలా వివరించబడిన ఈ పుస్తకం అనేకుల జీవితానికి స్ఫూర్తిని ఇవ్వగలదు. విశ్వాసిని పక్షిరాజుతో పోల్చి పరిశుద్ధ గ్రంథంలోని నిగూఢ సత్యాలను వెలికితీసి మీకందించిన పుస్తకమే పక్షిరాజు. పక్షిరాజు. వేకువనే లేచి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో వివరిస్తూ రచించిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చదవండి, చదివించండి. వీరి కలం నుండి వెలువడిన మరో అమూల్యమైన రచన దేవుని 1000 వాగ్దానములు మొదటి భాగం. ప్రతి ఒక్కరూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకొని జీవితాలను కట్టుకోవాలని దైవజనురాలి ఆకాంక్ష, అభిలాష. నిత్యం గుర్తుండిపోయే ఈ దేవుని వాగ్దానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తప్పక చదవండి, జీవితాలను అభివృద్ధి చేసుకోండి. క్రైస్తవ లోకానికి సుపరిచితమైన పాత క్రొత్త పాటలను ఏర్చికూర్చి సిద్ధం చేసిన కీర్తనల పుస్తకం విశ్వాసీ యాత్ర కీర్తనలు. విశ్వాసీ యాత్ర కీర్తనలు. శాఖాభేదము లేకుండా ప్రతి సంఘం పాడుకోదగిన కీర్తనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విశ్వాసీ యాత్ర కీర్తనలు మీ ఇంటిలో ఉండడం మీకెంతో ఆశీర్వాదకరం. జాయ్ చెరియన్ గారి కలం నుండి వెలువడిన మరో అపురూప రచన దేవుని 1000 ఆదేశములు. దేవుని ఆదేశములు మానవ జీవితానికి చుక్కాని వంటివి. చుక్కాని లేని నావ ఏ విధంగా దారి తప్పుతుందో అదేవిధంగా దేవుని ఆదేశాలు గైకొనని వ్యక్తి జీవితం కూడా దారి తప్పుతుంది. ఈ పుస్తకం చదివి మీ జీవిత గమ్యాన్ని తీర్చిదిద్దుకోండి. యూపీఎఫ్ సంఘం ద్వారా విశ్వాసుల జీవిత సాక్ష్యాలను దేవుడు చేసిన అద్భుత కార్యములు అనే శీర్షికన 3 భాగములుగా పుస్తక రూపంలో సిద్ధంగా ఉన్నాయి. ఈ సాక్ష్యములు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. తప్పక చదవండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. ఈ రచనలన్నీ మీకోసం, మీ ఆధ్యాత్మిక క్షేమం కోసం. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రచించిన ఈ పుస్తకాలు మీ ఇంటిలో సంపదగా దాచుకోండి, మీ హృదయాలలో నింపుకోండి. వీటితో పాటుగా సిస్టర్ జాయ్ చెరియన్ గారు ప్రసంగించిన ప్రసంగాలు సీడీలుగా మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ పుస్తకాలు సీడీలు కావలసిన వారు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 04027624030, మరియొక నంబర్ 04027624031. పోస్టు ద్వారా పొందగోరు వారు కూడా పై నంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్ములను మెండుగా ఆశీర్వదించునుగాక.